తమ్ముడు. హలో అన్న, దయాకర్ నేను మాట్లాడేది. అవునండి, చెప్పండి. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ మాట్లాడుతున్నాను అన్న. చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఒకటే విషయం అన్న, నేను క్లియర్ కట్ చెప్పేది అన్న. మీరు దగ్గర దాకా వచ్చినాక డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు క్యాన్సిల్ చేయకండి అన్న, ప్లీజ్ అన్న. అట్లేం లేదు బ్రదర్. మేము ప్రిపేర్ షెడ్యూల్ అవ్వబట్టి చాలా ప్రకారం రోజులు అవుతుంది అన్న. ముఖ్యమంత్రి గారు చెప్పారు, షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది అన్న నిన్న బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు. అన్న మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు, మంచిగా చదువుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లోనే అద్భుతాలు జరగబోతున్నాయి. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో జరుగుతుంది. 10 ఏళ్ల కాలం అన్న మేము ప్రిపేర్ అయ్యేవాటి చాలా రోజులు అవుతుందన్న, 10 సంవత్సరాలు అవుతుందన్న. మా సిచ్యువేషన్ ఎవరికి చెప్పాలన్న? మాకు వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందన్న, ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు అన్న. ఎగ్జామ్ అయిపోతే మేము సరే వస్తుందో రాదో తర్వాత అన్న, కానీ మాకు ఎగ్జామ్ అయిపోతే ఒక టెన్షన్ అనేది పోతుంది అన్న. ఎన్ని రోజులు ఇలా కూర్చొని చదువుకొని ఉండాలన్న మేము? చదువుకోండి బ్రదర్, అట్లేదు. ఎక్కడ మీది నేటివ్? అన్న మాది మంచిర్యాల డిస్టిక్ అన్న. ఓకే. కానీ అన్న ప్లీజ్ అన్న, మీరు కొంచెం చూడండి అన్న. 100% మీరు చదువుకోండి, మంచి రాయండి అన్న. మంచి టీచర్గా పోయి ప్రభుత్వ బడులకు మంచి టీచర్ కావాలి అన్న మీలాంటి వాళ్ళ సర్వీస్ కోసమే కదా నేను అనేది, ప్రభుత్వం ఆలోచించింది. నీ గొడవలు ఇవన్నీ చేయబట్టన్నా మా మైండ్ డిస్టర్బ్ అవుతుందన్న. అసలు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, అసలు ఏంటిది అసలు అని. మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మా పరిస్థితి ఏంది? అట్లా ఏం లేదు. రేపు 18వ తారీఖు ఆల్రెడీ ఇలా 16 15 ఇదా ఈరోజు 15వ తారీఖు అన్న. 18వ తారీఖు. ఆల్ ద బెస్ట్, మంచి చదువుకో. ఉద్యోగిగా కనపడాలి. నువ్వు 6 సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడి చదువుతున్నావు. 6 సంవత్సరాలు అంటే నెలకు ఒక 10,000 వేసుకున్నా దాదాపు నువ్వు ఒక 6 లక్షలు పెట్టి వాళ్ళ ప్రిపరేషన్ ఇది పోటీ పరీక్షలకు సిద్ధమైనవు. కాబట్టి టైం వృధా చేసుకోకు. ఈ యొక్క ఫేక్ వార్తల్ని, ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు సృష్టించే ఎక్కడ కూడా నువ్వు అవకాశం ఇవ్వకు. ప్రభుత్వం మీలాంటి వాళ్ళ కోసం పనిచేస్తుంది. మంచి కష్టపడి చదువుకో. మీ అమ్మ నాన్నకు ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరే మంచిగా 18th రోజు ఎగ్జామ్కి వెళ్ళు. సరే. థ్యాంక్ యూ బ్రదర్. సరే. ఏం పేరు? నీ పేరు? నా పేరు ఈశ్వర్ అన్న. థ్యాంక్ యూ. మంచిగా చదువుకో. సరే.